ఎక్కాడితే గాని దొక్కాడని పరిస్థితిలో మాకు రావాల్సిన సమస్య కాదు. ఎంత కష్టమని మాకు అస్సలు తెలీదు ఫ్రెండ్స్. లేకపోతే అస్సలు వచ్చుండేదాన్ని కాదు. మీకు కనిపించేదే మీకు సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఈ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చాలా తక్కువ మందికి తెలుసండి. వాళ్ళల్లో ఒకరుగా మాకు కూడా చాలా తక్కువ మందిగా తెలుసు. మాకు తెలిసిన వాళ్ళు చెప్పింటే నాగదోషం అని ఎన్ని చోట్లకి వెళ్ళామో మాకే తెలీదు. అసలు పునాది కొక్కేశ్వరం అంటే కొక్కి సుబ్రహ్మణ్య స్వామికి అయితే వెళ్ళాము. అలాగే చాలా చోట్లకైతే వెళ్ళామండి మేము. కానీ ఎక్కడికి వెళ్ళినా నాగదోషం, నాగదోషం ఇంకా ఉంది, ఉంది అంటున్నారు. చాలా బాధగా అనిపిస్తది ఒక్కొక్కసారి. ఇప్పుడు మధ్యాహ్నం 10 దాకా దోసలేసాను బ్రహ్మంగారి మఠంలో. సరిగ్గా బ్రహ్మంగారి మఠం నుంచి కొత్తూరు సుబ్రహ్మణ్యంకు 190 కిలోమీటర్ల దాకా ఉంది. దగ్గరే అనుకున్నాం. మాకు తెలీదు. దగ్గరే వెళ్ళి రావచ్చు సాయంత్రానికి అనుకుంటే దగ్గర అనుకున్నాం. దగ్గరని బయలుదేరాం. వెళ్తుంటే వస్తుంది, వెళ్తుంటే వస్తుంది. సరిగ్గా మనం ఇక్కడ చేరుకోవడానికి కరెక్ట్‌గా 2:40కి అయితే చేరుకున్నాం. 2:40కి చేరుకుంటే ఇక్కడ రాహు కేతువుల పూజ వచ్చేసి సరిగ్గా 3కు మొదలు పెడతారు. మంగళవారం 3 గంటలకు మొదలు పెడితే ఎంతోమంది ఉంటారు. తక్కువ మంది ఏమో అనుకున్నాను. కానీ మాకన్నా 300 మంది ముందే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక అర్థమైపోయింది జనాలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి నుంచి రిటర్న్‌లో ఎప్పటికెళ్ళాలి అని. పోనీ ఇక్కడే ఉందామంటే రాహుకేతు పూజలు చేయించుకున్నాక ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. టోకెన్ అయితే తీసుకున్నాను. ఆ టోకెన్ కాడికి వెళ్ళినప్పుడు అతను బ్రహ్మంగారి మఠం అనేసరికి అయ్యో బ్రహ్మంగారి మఠం రిటర్న్‌లో ఎప్పుడు వెళ్తారన్నా అని చెప్పి మాకు ముందే టోకెన్ ఇచ్చేస్తాడు. అంటే మాకు ఒక 30 టోకెనో ఎంతో ఇచ్చాడనమాట. అంటే మానవత్వం ఉన్నోళ్ళు అక్కడక్కడ తగులుతున్నారు. లేకపోతే మాకొచ్చే కష్టానికి మేము ఇన్నాళ్ళు తట్టుకొని నిలబడే వాళ్ళం కాదు. మా పెళ్ళైనప్పటి నుంచి మాకు అన్నీ ఒడిదుడుకులే. చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసాటికి వెళ్తే ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మరి మాకేంటికో ఎన్నిసార్లకు వెళ్ళినా ఆ సమస్య అనేది పరిష్కారం కాలేదు. దోసలేసి ఇంకా భోజనం చేసేంత టైం కూడా లేదు. పొద్దున్నే టిఫిన్ చేద్దాం అనుకున్నా దోసలేసామా, దోసలేసాక 10 అయింది. ఫాస్ట్గా వెళ్దాం 3 గంటలకు చేరుకుంటామో లేదో అనుకున్నాం. ఎంత ఫాస్ట్‌గా వచ్చామంటే అసలు పనిపై మాకేమన్నా అవుతదేమో అనిపించింది నాకైతే. పూజ ఎట్టున్నాయి మనకేమైనా అయిపోతుందేమో బావా అన్నట్టుగా అనిపించింది. సరిగ్గా పూజ టయానికైతే ఎదుక్కున్నాను. పూజ అంతా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయాక నైట్ భోజనం చేయకూడదు, ఇక్కడే భోజనం చేయమన్నారు. భోజనం చేసి ఇంకా కొద్దిసేపు కూర్చుందాంలే అంటే మా ఆయన అంటున్నాడు ఇంకా నైట్‌కంతా వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడే 4:30 అయింది. మనం రిటర్న్‌లో వెళ్ళేకి చాలా లేట్ అవుతుంది. బయలుదేరమంటున్నాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ భోజనం చేసుకుని వెళ్ళాం కదా! ఇంకా నైట్‌కి భోజనం చేయక్కర్లేదు. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే కొత్తూరు సుబ్బరాయ స్వామి వచ్చేసి ఒక పొలంలో బయటకొచ్చాడంట. అంటే ఒక రైతు కటిక పేదవాడైన రైతు వానాకాలం మొదలైంది. ఇంకా పైరు పెట్టుకునే కాలం వచ్చిందని ఇలాంటి అంటే ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఈ నెలలో పైర్లు పెట్టే టైం కదా! ఈ టైంలో సేద్యం చేస్తూ ఉండేవాడంట. ఎంత తోలినా ఎద్దులు ముందుకెళ్ళకుంటే ఏమైందని బలంగా 4 ఏట్లేస్తే ఈ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి బయటకొచ్చాడంట. ఆయన్ని చూసి చూడగానే రైతుకు కంటి చూపు అయితే కోల్పోయాడంట. అప్పుడు కోల్పోయిన సమయంలో ఏమైంది అని చెప్తే ఒక బాలబాక్రో వచ్చి నేను కొత్తూరు సుబ్రహ్మణ్యంగా ఇక్కడ వెలిసాను. నాకు గుడి కట్టించి నా పేరు నిలిపితేనే ఈ రైతుకు అనేది కంటి చూపు వస్తుందని చెప్పాడంట స్వామి. ఇంకా అలాంటప్పుడు గుడి కట్టించడం మొదలు పెడదామనుకునే లోపు మళ్ళీ ఒక దరఖాస్తు పెట్టాడంట. రోకటి పోట్లు వేసే టైం నుంచి కోడి కూసే టయానికి నా గుడి అయితే నేను కట్టాలి. ఎంతవరకు అయితే కట్టగలుగుతారో అంతే ప్రయత్నించండి అని చెప్పాడంట. అంటే నైటు దంచుకొని అప్పుడు వడ్లు వండుకునేవాళ్ళు కదా 9, 10 అప్పుడు దంచేవాళ్ళు. ఆ టైం నుంచి మొదలుపెట్టి కుక్కరోని కోడి కూసేలోపు స్లాబ్ లెవెల్కే వెళ్ళాయి. స్వామికి పైన మూత లేదు. అంటే ఎండకు గాలికి ఎండుతూనే ఉన్నాడు. అప్పటికి ఆపేశారంట. ఆ టైంకి ఆపేయకోకుండా మీరు కడుతూనే ఉంటే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరు 7 చొప్పున మరణిస్తారని చెప్పాడంట. ఇంకా ప్రాణం పోతుందంటే ఎవరు ఎందుకు చేస్తారు చెప్పండి. ఆయన చెప్పిన టయానికల్లా స్లాబ్ లెవెల్కి అయింది. అక్కడికే వదిలేశారనమాట. ఇప్పుడు భక్తులైనా అలాగే స్వామి అయినా ఇదో ఇట్లాంటి తడికెలేసారు. ఎండకు తడుచుకుంటా తెరలు తెరలు కనిపిస్తున్నాయి కదా అలా అనమాట. బాగా వాన వచ్చిందనుకోండి భక్తులు ఉండడానికి కూడా చాలా కష్టం. ఆదివారము మంచిగా వస్తారంట జనాలు. ఆదివారం, శనివారం ఎక్కువగా ఉంటారు. మంగళవారం అయితే రాహుకేతువుల పూజలే మంచిగా చేస్తారు కాబట్టి రాహుకేతు పూజల వల్ల వస్తారంట. ఆ పూజల వాళ్ళు కూడా మేము వెళ్ళేసరికి 300 టోకెన్ జరుగుతూ ఉంది. మాకు దయించి ఆయన ఏదో మంచివాడు కాబట్టి దూరాభారం అని చెప్పి తొందరగా టోకెన్ ఇచ్చాడు. అదే అండి అక్కడ విశేషత. ఇక్కడైనా కానీ మేము చేసిన పూజ లభించి ఆ నాగమ్మకు మా మీద కోపం తగ్గి ఆ తల్లి అనుగ్రహంతో ఈ సంవత్సరం లక్షణంగా మేము అనుకున్నట్టు మా కోరిక తీరాలని ఈ నాగమ్మకు అందరూ ప్రార్థించండి మనస్ఫూర్తిగా.
మా ఇంటి బిడ్డలు కానీ, మాకు సపోర్ట్ చేసే ప్రతి ఆడకూతురు కానీ, ప్రతి ఆడబిడ్డను కూడా మా ఇంటి బిడ్డలాగా భావిస్తున్నా నేను. అందరినీ అర్థిస్తున్నా. ఈ జన్మకి ఈ ఈ పూజతోనన్నా మా దోషాలు పోయి మేము కోరుకున్న కోరిక